సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను శ్రీ రామకృష్ణ ఆర్చరీ అకాడమీలో ఆర్చరీ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మా కోచ్ శ్రీ విజయ్ భరద్వాజ్ రెడ్డి. సో మీరే చూసుకోవచ్చు, అన్ని కాంపౌండ్ బోసు, ఇండియన్ బోసు, బేర్ బోసు అన్నీ ఉన్నాయి. యారోస్తో పాటు కూడా మేమందరం యూనిఫామ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, అందరికీ ఒకరికొకరు టచ్ అవ్వకుండా ప్లేస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమందరం. సో చూసుకోవచ్చు, మొత్తం రికర్వ్, కాంపౌండ్, ఇండియను, బేర్బో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో అందరూ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు శ్రీ వివేకానంద స్కూల్ నుంచి కరస్పాండెంట్ సార్ వస్తున్నారనమాట. మా భరద్వాజ్ సార్ది కూడా బుచ్చిరెడ్డిపాలెం అంట. సార్ చెప్తున్నారు, నమస్తే చెప్పి మీ ఊరు పేరు చెప్పండి అని. ఫస్ట్ అబ్బాయి చెప్పేశాడు ఫ్రెండ్స్, పేరు ఊరు. సెకండ్ అబ్బాయి కూడా చెప్పేశారు. నెక్స్ట్ సెకండ్ అబ్బాయి కూడా చెప్పేశాడు. ఇప్పుడు థర్డ్ అమ్మాయి విశ్విత చెప్తుంది ఫ్రెండ్స్, పేరు ఊరు అని. నెక్స్ట్ చంద్రహాస్ చెప్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నమస్తే అని చూసుకోవచ్చు, అందరూ నమస్తే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ప్రతి ఈవెంటు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరు నమస్తే చెప్తున్నారు అనమాట. సో ఈసారి వివేకానంద హై స్కూల్లో పెట్టారు ఫ్రెండ్స్ మా గేము కాంపిటీషన్. ఒలింపిక్ రౌండ్ కూడా ఉంటుంది, ఛాంపియన్ కప్ పెద్దది ఉంటుంది ఫ్రెండ్స్. 3 కప్స్ అయితే ఉంటాయి, 10 మీటర్స్, 5 మీటర్స్కి, 10 మీటర్స్కి, 15 మీటర్స్కి. తర్వాత ఒలింపిక్ రౌండ్ కప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మెడల్స్, సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లాస్ట్ సండే కోవూరులో ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరే, కానీ ఇంతుకూరుపేట వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అందరూ నమస్తే చెప్తున్నారు. నమస్తే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పేరు, ఊరు అన్నీ చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరే చూసుకోవచ్చు, అందరూ మాట్లాడుతున్నారు, పేరు, ఊరు, షేక్ హ్యాండ్ ఇచ్చి అందరు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీరే చూసుకోవచ్చు, అందరూ బాగున్నారు కదా యూనిఫామ్లో, కలర్ఫుల్గా అందరూ ఒకే కలర్లో, చాలా చూడముచ్చటగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా సారు మాట్లాడుతున్నారు అనమాట భరద్వాజ్. ఇప్పుడు 5 మీటర్స్ ఫ్రెండ్స్, బేర్బో ఈ అమ్మాయి ఫ్రెండ్స్ మీటర్స్ మీరే చూసుకోవచ్చు. ఇది బేర్బో, వీళ్ళు ముగ్గురు 10 మీటర్స్ ఫ్రెండ్స్. ఇది రికర్వ్, ఇండియను, బేర్బో. తర్వాత మేము 15 మీటర్స్ ఫ్రెండ్స్, ముగ్గురిది రికర్వే. ఇది ఇండియన్ బో ఫ్రెండ్స్, ఇది 20 మీటర్స్. ఇప్పుడు మాకు ఫస్ట్ సైడ్ రౌండ్ ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ అని చెప్పలేదు, ఇప్పుడే స్టార్ట్ అని చెప్పారు. ఫస్ట్ ఆరో వేసేసాను, మేము ముగ్గురం ఫస్ట్ ఆరో వేసేసాము. ఇప్పుడు సెకండ్ ఆరో అయితే లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను లోడ్ చేసి రిలీజ్ కూడా చేసేసాను కూడా. నెక్స్ట్ విశ్విత కూడా చేసేసాను రిలీజు. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఆరో లోడ్ చేసేసాను ఫ్రెండ్స్. థర్డ్ ఆరో లోడ్ చేసేసి రిలీజ్ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళిద్దరి కోసం చూసాను ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఎంత వస్తారో అని వెయిట్ చేశాను. ముగ్గురు ఒకేసారి పెడదాంలే అని బోసు అని వెయిట్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళ కోసం. మీరే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో కన్నున్నాడు కదా, మీరు అనుకోవచ్చు అన్నకేంది బో వెరైటీగా ఉంది, మిగతా వాళ్ళందరికీ ఇండియన్ బో, బేర్ బో, బేర్ బో, రికర్వ్ ఉందని. ఇది కాంపౌండ్ బో ఫ్రెండ్స్, దీని పేరు కాంపౌండ్ బో. దీనికి సైడ్ పిన్ను చాలా పెద్దగా ఉంటుంది, కానీ షీట్ మొత్తం చాలా చిన్నగా ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్గా ఒలింపిక్ రౌండ్స్లో, ఒలింపిక్స్ ప్లేయర్స్లో ఆడేది రికర్వ్ అనమాట. దానికే ఎక్కువ ఉంది ప్లేయర్సు. ఇప్పుడు కాంపౌండ్ ధర వచ్చి 2 lakhs, 1 lakhs ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా వెరైటీగా ఉంటుంది. మనము గన్కి నాకింగ్ పాయింట్ ఇలా పెడతాం కదా ఫ్రెండ్స్, ఆ స్టింగ్కి నాకింగ్ పాయింట్ పెట్టి ఆరో రిలీజ్ దాన్ని ఇలా నొక్కుతాం కదా, అలా నొక్కేస్తే ఆరో వెళ్ళి 10లో పడుతుంది ఫ్రెండ్స్. సైడ్ రౌండ్లో బాగా వేసాడు, అన్నీ 10లో 9లే. ఇప్పుడు అందరు రికర్వ్ వాళ్ళు సైడ్ రౌండ్ వేస్తున్నారు, ఫస్ట్ రౌండ్. సో ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో సైడ్ పిన్ను, అదే అన్నమాట సైడ్ పిన్ను. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో.
కానీ షీట్లు మాత్రం చాలా చిన్నవి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సైడ్ పిన్లు పెద్ద అయినా కూడా షీట్లు చాలా చిన్నవి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే 30 మీటర్స్, 40 మీటర్స్, 15 మీటర్స్, 20 మీటర్స్ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఒలింపిక్ రౌండ్స్. మాకు 15 మీటర్స్ కదా, అందుకే మాకు ఒలింపిక్ రౌండ్ ఉండదు. 20 మీటర్స్ నుంచి స్టార్ట్ అవుద్ది ఒలింపిక్ రౌండ్. స్టార్టింగ్లో మా సార్ చెప్పారు ఒలింపిక్ రౌండ్ ఉంటుంది జాగ్రత్త అని. కానీ లాస్ట్లో తెలిసింది ఏమిటంటే 20 మీటర్స్ నుంచి ఒలింపిక్ రౌండ్ ఉంటుందని, 15కి ఉండదని అది తెలిసింది ఫ్రెండ్స్. అందుకే నేను చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ చాలా ప్రాక్టీస్ చేసిన దానికి కూడా ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 360కి 305 వచ్చింది స్కోరు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, అందరూ ముక్కుకు టచ్ చేస్తే స్ట్రెంత్ తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. అంటే ఓకే, నేను ఇంత స్ట్రెంత్ ఉంది, ఇక్కడ దాకా లాగగలుగుతున్నాను అని స్ట్రెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ముక్కుకు టచ్ చేస్తారు. చాలామంది రైట్ హ్యాండ్ ప్లేయర్స్ ఫ్రెండ్స్ ఉండేది. అంటే ఇప్పుడు ఇలా అటు సైడ్ రైట్ సైడ్ తిరుగుంటారు. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్ అంటే లెఫ్ట్ సైడు, అంటే ఇప్పుడు రైట్ తిరుగుంది కదా, ఇలా వెనక్కి తిరిగి వేస్తారు ఫ్రెండ్స్. యారో లోడ్ చేసి వేస్తారనమాట. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు వేస్తున్నారు కదా రైట్ సైడు, నేను లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్. ఎందుకంటే రైట్ హ్యాండ్ వాళ్ళకి లెఫ్ట్ ఐ మూయాలి, లెఫ్ట్ ఐ మూసి రైట్ ఐతో చూడాలి. లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి రైట్ ఐ మూసి లెఫ్ట్ ఐతో చూడాలి. సైడ్ పిన్ కూడా వంకరగా ఉంటుంది అనమాట. అంటే రైట్ హ్యాండ్ వాళ్ళకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తేడా. స్టాండింగ్ పొజిషన్ కూడా బాగా తేడాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది 30 మీటర్స్ అనమాట. అందరు ఇండియన్ వాళ్ళు ఆడుతున్నారు 30 మీటర్స్లో. 30 మీటర్స్లో కూడా కొంతమంది రికర్వ్ ఉన్నారు ఫ్రెండ్స్. సో మీరే చూసుకోవచ్చు, రికర్వ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఫ్రెండ్స్. సో నేను 360కి 305 కొట్టాను కదా, చెప్పాను కదా, దానికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా సెకండ్ టైం ఫ్రెండ్స్ ఇది గోల్డ్ మెడల్ రావడం. లాస్ట్ టైం మాగుంటి లేఅవుట్లో కూడా ఒకసారి లాస్ట్ మంత్ సండే ఆడినప్పుడు ఈవెంట్లో ఒక కప్ వచ్చిందనమాట, గోల్డ్ కప్పు, గోల్డ్ మెడలు. ఇప్పుడు కూడా వచ్చిందనమాట. సారు అలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అందరికీ, ఇది సెకండ్ టైం అని. అందరితో గెస్ట్తో సార్తో నేను ఫోటో తీసుకుంటున్నాను, మా డాడీతో ఫోటో తీసుకుంటున్నాను, మళ్ళీ గెస్ట్తో ఫోటో తీసుకుంటున్నాను, మా డాడీతో మా సార్తో ఫోటో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. గెస్ట్తో మీరు చూసుకోవచ్చు, విశ్విత గోష్మిత నేను. బై ఫ్రెండ్స్, బై.